టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో సిరీస్ మధ్యలోనే టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ లో భాగంగా ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ పరుగులు ఖాతా తెరవక ముందే పెవిలియన్ బాట పట్టాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించాడు. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న అకీబ్ చేతిలోకి చిక్కాడు. ఈ క్రమంలో ఇండియా డి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అనంతపురంలో మ్యాచ్ జరుగుతుంది. అక్కడ కాస్త ఎక్కువగా ఎండ ఉండడంతో శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ కు వచ్చాడు. 7 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. సాధారణంగా బ్యాటర్లు సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. శ్రేయస్ అయ్యర్ ఇలా రావడం వెంటనే డకౌట్ తో విఫలం కావడంతో నెట్టింట అతడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సన్ గ్లాసెస్ తో హీరోలా వచ్చి 0కు అవుట్ అయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా ఏ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా డి రెండో రోజు లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.